లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ టైప్స్ ఆఫ్ పర్సన్స్. అయితే మనకి ఇంగ్లీష్ లో వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. అయితే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మళ్ళా దీంట్లో రెండు రకాలు ఉంటారు. మళ్ళా ఏదేది, వన్ ఈజ్ సింగులర్, ప్లూరల్. మళ్ళా సెకండ్ పర్సన్ లో సింగులర్, ప్లూరల్. మళ్ళా థర్డ్ పర్సన్ లో సింగులర్, ప్లూరల్. అయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమొస్తుంది? ఐ వస్తుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏమొస్తుంది? వి వస్తుంది. సెకండ్ పర్సన్ సింగులర్ ఏమొస్తుంది? యు వస్తుంది. సెకండ్ పర్సన్ ప్లూరల్ ఏమొస్తుంది? యు వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ ఏమొస్తుంది? హీ, షీ, ఇట్ వస్తుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ మనకి ఏమొస్తుంది? దే వస్తుంది. ఈ టైప్స్ ఆఫ్ పర్సన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ఇవి మనకి ఉపయోగపడతాయి. ఎప్పుడైనా కానీ మొదటి వ్యక్తి ఎవరైతారు? నేనైతాను. నేను వచ్చేసి ఫస్ట్ పర్సన్ అవుతాను. అయితే నేను ఎవరితో అయితే మాట్లాడుతానో వాళ్ళు నాకు సెకండ్ పర్సన్ అవుతారు, అంటే మీరు. ఓకేనా? యు. అయితే మన థర్డ్ పర్సన్స్ ఎవరైతారంటే, ఇప్పుడు చూడండి, నా దగ్గర ఆ వ్యక్తి లేడు, కానీ ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడితే థర్డ్ పర్సన్ అవుతాడు. ఓకేనా? వాళ్ళు ఎవరు కావచ్చు? హీ కావచ్చు, లేదా షీ కావచ్చు. ఓకేనా? అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ మస్ట్ అండ్ షుడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.